హలో గైస్! 'రామ్ చరణ్ గేమ్ చేంజర్' మూవీ యొక్క చెత్త డిసిషన్స్, అంతేకాకుండా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా మూవీని ప్రమోట్ చేయడం, అదే విధంగా తెలంగాణలో టికెట్ రేట్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం, అంతేకాకుండా బెనిఫిట్స్ లేకపోవడం, ఇలాంటి ప్రతీది కూడా గేమ్ చేంజర్‌కి చాలా అంటే చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. అయితే వీటన్నిటి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో 'గ్లోబస్టర్' అని కామెంట్ చేసేయండి భయ్యా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 'గ్లోబస్టర్' 'రామ్ చరణ్' హీరోగా, అలాగే 'కీరా అద్వానీ', 'అంజలి' హీరోయిన్స్‌గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం 'గేమ్ చేంజర్' కోసం మనందరికీ తెలిసిందే. అయితే భారీ అంచనాలున్న ఈ సినిమా ఉండుండగా ఆలస్యమవుతూ వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్‌లో ఆ మధ్య అంతా బాగా నీరసించేసిందని చెప్పుకోవచ్చు. అనౌన్స్ చేయడానికి పాన్ ఇండియా లెవెల్‌లో చేశారు కానీ, ప్రాపర్ ప్లానింగ్ లేవని ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. ఒక పాన్ ఇండియా సినిమా అంటే ఈ పాటికే భారీ లెవెల్‌లో ప్రమోషన్స్ అన్ని వైపులా జరుగుతూ ఉండాలి కానీ, ఇంట్రెస్టింగ్‌గా 'గేమ్ చేంజర్‌కి' ఇవేమీ కనిపించకపోగా, ఇంకా సినిమా యొక్క రిలీజ్ 2 వారాల గడువు మాత్రమే ఉన్నప్పటికీ, ఇంకా ట్రైలర్ వదలకుండా మరొక డిసప్పాయింటింగ్ అంశమని చెప్పుకోవచ్చు. దీంతో వచ్చిన హైప్‌ని మేకర్స్ అయితే నెమ్మదిగా పోగొట్టుకుంటున్నారని చెప్పక తప్పదు. ప్రస్తుతానికైతే ట్రైలర్ ఈ నెల 30న వస్తుందని టాక్ అయితే వినిపిస్తుంది. మరి ట్రైలర్ మాత్రం పెద్ద మ్యాజిక్ చేయకపోతే సినిమాకి చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పక తప్పదు. ఇంకా ఈ చిత్రాన్ని తమన్ సంగీతం అందిస్తుండగా 'దిల్ రాజు' అయితే నిర్మాణం వహిస్తున్నారు. అలాగే రానున్న జనవరి 10వ తేదీన సినిమా అయితే గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.